కాళేశ్వరంలో అవినీతి చేసినోళ్లనంతా జైల్లో పెడతానని ఆనాడు రేవంత్ హామీ ఇవ్వడంతోనే ప్రజలు గెలిపించారన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. 2.5 ఏళ్లైనా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటయ్యాయని విమర్శించారు రఘునందన్ రావు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట 1,00,000 కోట్ల రూపాయల అవినీతి చేసిందని, తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణం 2 నెలల్లోపు కేసీఆర్ మీద విచారణ జరిపి చెర్లపల్లి జైల్లో ఇందిరమ్మ ఇల్లు కట్టించి దాంట్లో కాళేశ్వరం పేరిట దోసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా చెర్లపల్లి జైల్లో పెడతామని చెప్పినారు. తన మాటల్ని తెలంగాణ సమాజం విశ్వసిస్తుందో లేదో అని భయపడి సాక్షాత్తు వాళ్ళ నాయకుడు ప్రస్తుత లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారిని తీసుకొని మేడిగడ్డ దగ్గరికి వచ్చి, తెలంగాణలో మేము అధికారంలోకి వస్తే చంద్రశేఖరరావు అతని కుటుంబం చేసినటువంటి అవినీతి 1,00,000 కోట్ల రూపాయల అవినీతి పైసలు అక్కిస్తామని, తెలంగాణ సమాజానికి మెరుగైనటువంటి పరిపాలన అందిస్తామని చెప్పి మాటిచ్చింది. అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తిగా వస్తా ఉంది. అధికారంలోకి రాగానే ఇది తన పరిధిలోకి రాదని, తాను విచారణ చేయడానికి శక్తి సరిపోదని గ్రహించి వెంటనే సిబిఐకి ఉత్తరం రాయాల్సినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీనమేషాలు లెక్కించి ఢిల్లీ అధిష్టానం పెద్దల సూచనతోటి కాంగ్రెస్ హైకమాండ్కి చంద్రశేఖరరావుకి మధ్యలున్న సత్సంబంధాలను దృష్టిలో పెట్టుకుని కేసుని తాత్సారం ఎట్లా చేయాలి, కాళేశ్వరం ప్రాజెక్టులో విచారణ ఆలస్యం జరగాలంటే ఏం చేయాలని బాగా చర్చించి న్యాయ నిపుణుల సూచనల మేరకు చంద్రశేఖరరావు కుటుంబంతో ఉన్నటువంటి ఒప్పందం మేరకు ఒక రిటైర్డ్ జడ్జ్ పీసీ ఘోష్ పేరిట ఒక కమిషన్ను వేసి 2 సంవత్సరాల పాటు కాలయాపన చేసింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.